నమస్తే మిత్రులారా, నేను మీ పవన్చారి. లాస్ట్ వీడియోలో మనం స్లాబ్ ప్రిపరేషన్ చూసాం, క్రాక్ ఫిల్లింగ్ ఎపాక్సీ ఐజీతో చూసాం. మీరు చూడకపోతే దయచేసి దీనికంటే ముందు వీడియో ఉంటుంది, మీరు అది వెళ్ళి చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా స్లాబ్ లీకేజ్ ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ కోసం ఈ వీడియో సేవ్ చేసుకొని వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అయితే మనము స్లాబ్ని ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత లూజ్ మెటీరియల్ చిప్పింగ్ చేసి, క్లీనింగ్ చేసి, క్రాక్స్ కట్టింగ్ చేసుకొని, ఎపాక్సీ ఇంజెక్షన్ గ్రేడ్ ఎపాక్సీ క్రాక్లో ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం పాలిమర్ని అప్లై చేయాలి. సిమెంటీషియస్ లిక్విడ్ ఆర్ సిమెంట్ ఆర్ ఎలాస్టోమెరిక్ పౌడర్. సో అక్కడ కండిషన్ను బట్టి స్లాబ్ పైన ఉన్న మల్టిపుల్ క్రాక్స్ను బట్టి మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనము సరి అయిన మోతాదులో మిక్సింగ్ చేసుకొని వితౌట్ బబుల్స్ లేకుండా యూనిఫామ్గా నీట్గా ఉండేలాగా మిక్సింగ్ చేసుకొని ఈ విధంగా హరిజంటల్ అండ్ వర్టికల్గా మనం టెరేస్ పైన నీట్గా పారాఫిట్ వాల్ జాయింట్ దగ్గర నుంచి కింద స్లాబ్ దగ్గర వరకు నీట్గా మనం కోటింగ్ చేసుకోవాలి. అది ఆరడానికి 45 minutes to 3 hours బేస్డ్ అపాన్ ద క్లైమేట్ సిచ్యువేషన్స్ అండ్ ద టెంపరేచర్ కండిషన్స్. చేసుకున్న తర్వాత దానిపై నుంచి ఈ విధంగా మనం అక్రిలిక్ పాలియురిథేన్ మిక్సింగ్ ఉన్న పెయింట్స్, మనకు ఏషియన్లో డ్యామ్ ప్రూఫ్, బడ్జెట్లో ఆ విధంగా బిర్లాలు చాలా ఉన్నాయి. సో అట్లాంటి పెయింట్స్, అట్లాంటివి మనం ఏది వాడుకున్నా కూడా బేస్డ్ అపాన్ కాస్ట్ అండ్ క్వాలిటీ బట్టి ప్రైస్ ఉంటుంది. సో ఆ మెటీరియల్ని మనం ఈ విధంగా హరిజంటల్ అండ్ వర్టికల్గా అప్లై చేయాల్సి ఉంటుంది. కార్నర్లు మెయిన్గా మనకి కార్నర్ల దగ్గర నుండే లీకేజ్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని కేర్ఫుల్గా బ్రష్తో మంచిగా నీట్గా ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత ఎప్పుడైనా హరిజంటల్ ముందు కోటింగ్ వేస్తే వర్టికల్గా తర్వాత కోటింగ్, లేదంటే ముందు వర్టికల్ వేస్తే దాని తర్వాత హరిజంటల్ కోటింగ్, ఆ విధంగా డైరెక్షన్ మార్చి కోటింగ్స్ వేసుకుంటే మనకి పాలిమర్ అండ్ ఈ పైన వేసే ఎమల్షన్ పెయింట్స్ అంతా కలిపి మనకి దగ్గర 2 micro వరకు థిక్నెస్ వస్తుంది. సో అంత థిక్నెస్ అయితే మనకి దాన్ని అరెస్ట్ చేయగలుగుతుంది, వాటర్ లీకేజ్ని. దాని తర్వాత ఇది 200% ఎలాంగేషన్ ఉంటుంది. మనం చేసిన ప్రాసెస్ అంతా మనం బ్రేక్ చేయలేదు, పగలగొట్టలేదు, ఓన్లీ జస్ట్ క్రాక్స్ కటింగ్ చేశాము. వాటర్ లెవెల్ ఉంటే సరిపోతుంది, వాటర్ లెవెల్ ఉంటే చాలు, స్లాబ్ సర్ఫేస్ వాటర్ లెవెల్ ఉంటే చాలు. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో మరిన్ని వీడియోల కోసం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.